గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల నివారణకు జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గంటల తరబడి ట్రాఫిక్ లో వెయిట్ చేయకుండా చర్యలు తీసుకోనుంది. వచ్చే 10 ఏళ్లలో ట్రాఫిక్ రద్దీ 2.5 రెట్లు పెరగవచ్చన్న అంచనాలతో అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ట్రాఫిక్ సమస్యలను నివారించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సిటీలో ప్రస్తుతమున్న వాహనాల వివరాలు, రానున్న 10 ఏళ్లలో ఎన్ని వెహికల్స్ పెరుగుతాయన్న అంచనాలను ఆర్టీఏ అధికారుల నుంచి జీహెచ్ఎంసీ వివరాలు సేకరించింది. ప్రస్తుతం హైదరాబాద్లో 68 లక్షలకు పైగా వాహనాలున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 1,60,46,000కు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు అధికారులు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంపై ట్రాఫిక్ పోలీసులు, నిపుణుల నుంచి సూచనల మేరకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇప్పటికే ఎస్ఆర్డీపీ ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 5,937 కోట్లతో 42 అభివృద్ధి పనులు చేపట్టగా 7 పనులు కొనసాగుతున్నాయి. నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ స్టీల్ బ్రిడ్జ్, ఫలక్నుమా, శాస్త్రిపురం ఆర్ఓబి, ఆరాంఘర్ జూ పార్క్ బ్రిడ్జిలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఫేజ్ 2 కింద 4,300 కోట్లతో 36 పనుల కోసం సర్కార్కు ప్రపోజల్స్ పంపారు. పరిపాలన అనుమతులు రాగానే ఆ పనులు కూడా స్టార్ట్ కానున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అవసరమైతే టన్నెల్ రోడ్లు కూడా నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు సిటీ ట్రాఫిక్ పై సమీక్ష నిర్వహించారు. సిటీలో ట్రాఫిక్ సమస్యని ఎలా అధిగమించాలన్న దానిపై చర్చించారు. అందులో భాగంగా టన్నెల్ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. టన్నెల్ రోడ్ల కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే పలు మార్గాలను ఎంపిక చేసింది. అందులో ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వయా కాజాగూడ, నానక్రామ్గూడ వరకు, ఐటీసీ కోహినూర్ నుంచి జేఎన్టీయూ వయా మైండ్ స్పేస్ జంక్షన్ వరకు, ఐటీసీ కోహినూర్ నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 వయా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 వరకు, జీవీకే మాల్ నుంచి నానల్ నగర్ వయా మాసప్ ట్యాంక్ వరకు, నాంపల్లి నుంచి చాంద్రాయన్ గుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ వయా చార్మినార్, ఫలక్నోమా వరకు టన్నెల్ రోడ్లను నిర్మించేందుకు అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. టన్నెళ్ల నిర్మాణంలో సాధ్యాసాధ్యాలను గుర్తించేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేయాలని కూడా ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నారు. టన్నెల్ రోడ్ల నిర్మాణం సాధ్యమేనని రిపోర్టు వస్తే ఆ తర్వాత రోడ్ల నిర్మాణం దిశగా ముందడుగు పడనుంది. ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్ పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తే 36 పనులు మొదలు కానున్నాయి. స్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు తదితర పనులు చేపట్టనున్నారు. ఇందులో ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్, కూకట్పల్లి వాయ్ జంక్షన్, బండ్లగూడలో ఓ ఫ్లైఓవర్, ఒమర్ హోటల్ జంక్షన్, రేతిబౌలి నానల్ నగర్ లో మల్టీ లెవెల్ అండర్ పాస్, ఫలక్నమా ఆర్ఓబి, కుత్బుల్లాపూర్ లో ఫాక్స్ సాగర్ పైప్ లైన్ పై బ్రిడ్జ్, కాజాగూడలో సొరంగం, మాణికేశ్వర్ నగర్ ఆర్యూబి, చిలకలగూడలో ఆర్యూబి, అరంఘర్ లో 2 ఆర్బీఓల నిర్మాణంతో పాటు ఇంకొన్ని పనులు చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ పనుల కోసం ప్రతిపాదనలు పంపినా అనుమతులు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరోసారి రివైజ్ చేశారు.